అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ షాక్ తగిలింది. పార్టీ వీడిన 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఢిల్లీ ఎలక్షన్ ముందు ఆమ్ ఆద్మీకి ఎదురు దెబ్బ. పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేసినట్టు ప్రకటన. ఈ నెల 5న అసెంబ్లీ ఎన్నికలు. 5 అంటే దాదాపుగా ఇంకా కొన్ని రోజుల ముందే వీళ్ళు హ్యాండ్ ఇవ్వటం అయితే పార్టీకి గట్టి దెబ్బే చెప్పాలి. ఎంతైనా కొంచెం ఆప్ మీద వ్యతిరేకత కనపడుతుంది ఢిల్లీలో. చూడండి మరి అది బీజేపీకి ఎంతవరకు టర్న్ అవుతుంది అని. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ రసవత్తరంగా మారింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి దెబ్బ తగిలింది. మరో 5 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళలో ఢిల్లీలో కేజ్రీవాల్కు చేదు అనుభవం ఎదురైంది. ఆ పార్టీలో అసంతృప్తి పెరిగిన సంకేతాలు తావనిస్తుంది. బీజేపీతో నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొన్న అత్యంత కీలక సమయంలో 7 ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీ వీడారు. పార్టీలో తమ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు భావనా గౌర్, మదన్ లాల్ కేజ్రీవాల్ పైన పార్టీ పైన విశ్వాసం కోల్పోయినట్టు తెలిపారు. ఆ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు లేఖలు పంపారు. మీ పట్ల పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయాను, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నా, దయచేసి నా రాజీనామా ఆమోదించండి అని వాళ్ళు లేఖలో రాశారంట. ఆప్లో అవినీతి ఇతర అంశాలు లేవనెత్తుతూ పలువురు ఎమ్మెల్యేలను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. తనతో పాటు మరో 6 ఎమ్మెల్యేలు ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఎమ్మెల్యే మదన్ లాల్ తెలిపారు. రాజీనామా చేసిన వారిలో త్రిలోక్పురి ఎమ్మెల్యే రోహిత్ మొహోలియా, జనక్పూరి ఎమ్మెల్యే రాజేష్ రిషి, కస్తూర్బా నగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, మొహోలియా ఎమ్మెల్యే నరేష్ యాదవ్తో పాటు ఆదర్శ్ నగర్ బిఎస్ జూన్ కూడా ఉన్నారు. వీరంతా తమ రాజీనామా లేఖను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్కు పంపినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవటం, పార్టీలో అంతర్గత పరిస్థితులపై అసంతృప్తి వంటి కారణాలు ఎమ్మెల్యేల రాజీనామాకు దారితీసిన ప్రచారం జరుగుతుండగా వీరి తదుపరి చర్యపై కూడా చర్చ జరుగుతుంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మాత్రం వేరే పార్టీలో చేరే అవకాశం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎమ్మెల్యేల సామూహిక రాజీనామాపై ఆప్ సైతం అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే సామూహిక రాజీనామాలతో కీలక నియోజకవర్గాల్లో ఆప్ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉండవచ్చని ఢిల్లీ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలోని 70 స్థానాలకు ఈ నెల 5న ఎన్నికలు, 8న ఫలితాలు ఉండబోతున్నాయి. మరి ఢిల్లీలో ఎప్పటి నుంచో జెండా ఎగరవేయాలి అని చెప్పి కాషాయం కళ అక్కడ బీజేపీ వాళ్ళ కళ. 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు, కానీ ఢిల్లీలో మాత్రం వాళ్ళ జెండా ఎగరేయలేకపోయారు. మరి చూడాలి ఈసారి ఎంతవరకు ఎగరేస్తారనేసి.